వియర్స్ గూగుల్ షీట్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ లో ఈ వీడియోలో డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో నేర్చుకుందామండి. ఈ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసిన సెల్స్ లో, రోస్ లో, కాలమ్స్ లో కొన్ని రూల్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి. కొన్ని కండిషన్స్ ని బేస్ చేసుకుని డేటా అనేది ఎంట్రీ చేయొచ్చు. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. అలానే గూగుల్ షీట్స్ గురించి నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వీడియోస్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో పైన కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. అలానే ఎంఎస్ ఎక్సెల్ లో డేటా వ్యాలిడేషన్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ కూడా పైన కార్డ్స్ లో ఇచ్చాను, చూడండి. ఇప్పుడు డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్దాం. చూడండి వేర్స్, ఇక్కడ ఒక రిపోర్ట్ ఇచ్చానండి. ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలండి. ఐడి నెంబరు, నేమ్, జెండర్, ఏజ్ ఫిల్ చేయాలండి. ఫిల్ చేసేటప్పుడు మనం నార్మల్ గానే ఫిల్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏజ్ ఎంటర్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ డేటా నెంబర్స్ మాత్రమే ఎంట్రీ చేయాలి. అలానే నేమ్ అనేది క్యారెక్టర్స్ మాత్రమే ఎంట్రీ చేయాలి. ఐడి నెంబర్స్ ఉంటాయి, పర్టికులర్ గా క్యారెక్టర్స్ నెంబర్స్ రెండు ఎంటర్ చేయాలి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ని బేస్ చేసుకుని డేటా అనేది ఎంట్రీ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ ఎక్కడ ఉందంటే మనకి డేటా మెనూలో ఇదిగోండి, డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ ఎక్కడ ఉంది. ముందుగా టాపిక్ వైజ్ గా చూసుకుంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ముందు ఏజ్ ఎంటర్ చేయాలండి. 21 నుంచి 55 మాత్రమే ఏజ్ అనేది ఎంటర్ చేయాలండి. అంటే నెంబర్ ఎంటర్ చేయాలి, అది 21 నుంచి 55 మాత్రమే ఎంటర్ అవ్వాలి. అప్పుడు ఎక్కడైతే మీరు ఏజ్ ఎంటర్ చేస్తారో ఆ పర్టికులర్ సెల్స్ ని సెలెక్షన్ చేయండి. దీని తర్వాత డేటా మెనూలోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. సెల్ రేంజ్, ముందుగానే మనం సెల్స్ ని సెలెక్షన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆ రేంజ్ అనేది తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ క్రైటీరియా, మీరు సెలెక్ట్ చేసిన సెల్స్ లో ఎలాంటి కండిషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ లిస్ట్ అండి. అండ్ నెంబర్ కదండి, ఈ నెంబర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. నెంబర్ 21 నుంచి 55 అన్నారు అంటే బిట్వీన్, లేదు 21 కన్నా ఎక్కువ అన్నారు అనుకోండి గ్రేటర్ దాన్. ఇలాంటి ఆప్షన్లు ఇక్కడ సెలెక్షన్ చేయండి. ఇక్కడ నేను బిట్వీన్ సెలెక్షన్ చేసి ఇదిగోండి ఇక్కడ 21 నుంచి 55 ఈ విధంగా ఇచ్చాను. అండ్ రాంగ్ డేటా ఎంటర్ చేశారనుకోండి మీకు వార్నింగ్ చూపించాలా, అసలు డేటా అనేది ఎంట్రీ కాకూడదు అనుకుంటే రిజెక్ట్ ఇన్పుట్ ఈ రేడియో బటన్ ని సెలెక్షన్ చేయాలి. అండ్ రాంగ్ డేటా ఎంటర్ చేసినప్పుడు పర్టికులర్ గా ఇన్ఫర్మేషన్ ఏమైనా చూపించాలా అనుకుంటే ఇక్కడ మీరు ఈ చెక్ బాక్స్ ని సెలెక్షన్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా తీసుకునిద్దండి. ఎక్సెల్ లో అయితే తీసుకోదండి, మనం పర్టికులర్ గా టైప్ చేయాలి ఆ మెసేజ్ అనేది. ఇక్కడ ఇదిగోండి, ఎంటర్ ఏ నెంబర్ బిట్వీన్ 21 అండ్ 55. ఇక్కడ ఇచ్చే క్రైటీరియాని బట్టి ఆటోమేటిక్ గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుందండి. ఇప్పుడు ఇక్కడ ఈ సేవ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏజ్ ఎంటర్ చేస్తున్నానండి 25, నార్మల్ గా తీసేసుకునిద్ది. అలా నేను 18 ఇచ్చానండి, ఇదిగోండి తీసుకోలేదండి. డేటా అనేది ఎంట్రీ అవ్వదు. మనం రిజెక్ట్ ఇన్పుట్ అనే రేడియో బటన్ ని సెలెక్షన్ చేసామండి, అసలు డేటా అనేది ఎంట్రీ అవ్వదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ కండిషన్ రిమూవ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ సెల్స్ ని సెలెక్షన్ చేసి డేటా మెనూలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి. మనకి ప్రీవియస్ గా రిజెక్ట్ ఇన్పుట్ రేడియో బటన్ సెలెక్షన్ లో ఉంది కదండి, నేను ఇప్పుడు షో వార్నింగ్ రేడియో బటన్ ని సెలెక్షన్ చేసి ఇప్పుడు సేవ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు ఏజ్ అనేది రాంగ్ ఎంటర్ చేశారండి, 18 ఇచ్చారు, తీసుకునిద్ది. కానీ ఇక్కడ ఇదిగోండి ఇన్వాలిడ్ అండ్ పర్టికులర్ గా ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది రెడ్ కలర్ లో. ఓకేనా, ఇలా వార్నింగ్ లాగా డిస్ప్లే అయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కండిషన్ చూడండి, ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది నాకు ఇక్కడ ఓన్లీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మాత్రమే ఎంట్రీ అవ్వాలండి, ఇంకా ఎలాంటి టెస్ట్ తీసుకోకూడదు. అప్పుడు మన కండిషన్ ఎలా ఉంటుంది అంటే ఈ సెల్స్ ని సెలెక్షన్ చేయండి, డేటా మెనూలోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ క్రైటీరియా వచ్చి టెస్ట్. టెస్ట్ కంటైన్స్, పర్టికులర్ గా ఏ టెస్ట్ ఉండాలంటున్నాను, అకౌంట్స్ డిపార్ట్మెంట్ మాత్రమే రావాలి. అకౌంట్స్ అనే టెస్ట్ మాత్రమే టైప్ చేయాలండి, ఇంకా ఎలాంటి డేటా టైప్ చేసినా తీసుకోకూడదు. ఆ పర్టికులర్ డేటా అనేది ఇక్కడ టైప్ చేయండి. నేను ఇక్కడ అకౌంట్స్ అని టైప్ చేశాను. అండ్ రాంగ్ ఎంటర్ చేస్తే రిజెక్ట్ అవ్వాలండి, వార్నింగ్ లాగా డిస్ప్లే అవ్వకూడదు. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇదిగోండి, ఎంటర్ ద టెస్ట్ కంటైన్స్ అకౌంట్స్. ఈ అకౌంట్స్ అనేది డబల్ కోట్స్ అయినా ఇలా ఇచ్చుకోండి హైలైట్ అవ్వడానికి. ఓకే, ఇలా ఇచ్చేసి సేవ్ అన్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను అకౌంట్స్ ఇస్తేనే తీసుకునిద్ది. ఓకే, ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్నాను, తీసుకోదు. ఇదిగోండి, ఎంటర్ టెస్ట్ దట్ కంటైన్స్ అకౌంట్స్, ఓన్లీ అకౌంట్స్ అన్న మాత్రమే తీసుకునేది. ఇలా మన కండిషన్స్ అప్లై చేస్తాం కదండి. మరి కండిషన్ రిమూవ్ చేయాలి అంటే మీరు ఏ సెల్స్ లో అయితే కండిషన్ సెట్ చేస్తారో ఆ పర్టికులర్ సెల్స్ ని సెలెక్షన్ చేసి డేటా మెనూలోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇదిగోండి రిమూవ్ వ్యాలిడేషన్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఎలాంటి డేటా అయినా ఎంటర్ చేయొచ్చు. ఇదిగోండి, అలానే ఇక్కడ ఈ థర్డ్ కాలంలో జెండర్ ఎంటర్ చేయాలండి, మెయిల్ ఫీమేల్ ఇలాంటి డేటా ఎంటర్ చేయాలి.
అది కూడా డైరెక్ట్గా ఎంటర్ చేయకుండా ఒక లిస్ట్ లాగా రావాలండి. డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలండి. ఓకే, ఇప్పుడు పర్టికులర్గా ఈ సెల్స్ని సెలెక్షన్ చేసి డేటా మెనూలోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ క్రైటీరియా వచ్చి లిస్ట్ ఫ్రమ్ రేంజ్ కాకుండా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తక్కువగా ఉన్నప్పుడు ఆ లిస్ట్ అనేది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో పెట్టుకోండి. ఆ లిస్ట్ అనేది టైప్ చేయండి. టైప్ చేసేటప్పుడు కామా ఇవ్వండి వాడికి. ఇక్కడ ఏంటి మెయిల్ కామా ఫీమేల్ ఇలా ఇచ్చేసాను. అండ్ రాంగ్ ఎంటర్ చేస్తే రిజెక్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా ఇక్కడ యారో మార్క్స్ క్రియేట్ అయిన లిస్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, ఇప్పుడు పర్టికులర్ సెల్ని సెలెక్షన్ చేసి యారో కీని ప్రెస్ చేయండి. ఇదిగోండి మెయిల్ ఫీమేల్ ఆ పర్టికులర్ 2 వర్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. కావాల్సిన వాడిని ఇదిగోండి ఈ విధంగా సెలెక్షన్ చేయండి. అలా లిస్ట్ అనేది కొంచెం పెద్దదిగా ఉందండి. ఆ సేమ్ షీట్ లో కావచ్చు, వేరొక షీట్ లో కావచ్చు, కొంచెం డేటా ఎక్కువగా ఉందండి. ఈ సెలెక్ట్ చేసిన ఈ లిస్ట్ అనేది నాకు డ్రాప్ డౌన్ లిస్ట్ గా క్రియేట్ అవ్వాలండి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఓన్లీ అకౌంట్స్ కాదండి. నాకు షీట్ 2లో ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఈ మొత్తం నాకు ఇక్కడ ఇందులో ఈ పర్టికులర్ సెల్స్ లో ఒక లిస్ట్ లాగా రావాలండి. అలా కూడా వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ సెల్స్ ని సెలెక్షన్ చేశాను. ముందుగా ఈ డేటాని రిమూవ్ చేయండి. అందులో డేటాని రిమూవ్ చేశాను. ఆ సెల్స్ ని సెలెక్షన్ చేయండి. డేటా మెనూలోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్. ఓకే, ఇక్కడ ఇదిగోండి క్రైటీరియా మీకు తక్కువగా ఉంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఈ ఆప్షన్ సెలెక్షన్ చేయండి. కానీ ఒక రేంజ్ ని సెలెక్షన్ చేయాలనుకోండి, ఇక్కడ లిస్ట్ ఫ్రమ్ ఏ రేంజ్. ఆ రేంజ్ అనేది ఎక్కడ ఉంది, సేమ్ షీట్ లో ఉంటే ఇక్కడున్న ఈ టేబుల్ ని సెలెక్షన్ చేసి సేమ్ షీట్ లో ఉంటే సెలెక్షన్ చేయండి. లేదా ఎనదర్ షీట్ లో ఉంది కదండి, షీట్ 2 సెలెక్షన్ చేశాను. అండ్ ఇక్కడున్న ఈ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఆ సెల్స్ ని సెలెక్షన్ చేసి ఓకే చేశాను. ఇదిగోండి ఆ రేంజ్ తీసుకుంది. అండ్ రాంగ్ ఎంటర్ చేస్తే రిజెక్ట్ అవ్వాలి. ఆ రేడియో బటన్ సెలెక్షన్ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు షీట్ 1లోకి వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ యారోకిని క్లిక్ చేయండి. ఇదిగోండి ఆ డిపార్ట్మెంట్స్ మొత్తం ఇక్కడ యాడ్ అయినాయి. ఇదిగోండి ఓకేనా, పర్టికులర్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్ ఐడీస్ అనేది ఎంటర్ చేసేటప్పుడు ఆ డేటా ఎలా ఉంటుంది, ఇదిగోండి EMP01 అని ఇదిగోండి ఈ విధంగా ఉండొచ్చు, EMP02 అని. ఇలా మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు ఇందులో నేనేంటి క్యారెక్టర్స్ అనేది 5 క్యారెక్టర్స్ లోపే తీసుకోవాలి. 5 కన్నా తక్కువ క్యారెక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ తీసుకోకూడదు. డేటా అనేది ఎంట్రీ చేయలేం. ఇలాంటి కండిషన్స్ పెట్టుకోవచ్చు. పర్టికులర్గా ఈ సెల్స్ని సెలెక్షన్ చేసి డేటా మెనూలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళాను. ఓకే, ఇక్కడ నాకు టెక్స్ట్ మాత్రమే టైప్ అవ్వాలి, అది కూడా 5 క్యారెక్టర్స్ లోపే టైప్ అవ్వాలనుకుంటే ఇక్కడ పర్టికులర్గా కొన్ని ఫార్ములాస్ వాడాలండి. డేటా వ్యాలిడేషన్ లో ఫార్ములాస్ యూస్ చేయాలంటే క్రైటీరియాలో ఇదిగోండి కస్టమ్ ఫార్ములా ఈజ్ ఈ ఆప్షన్ ని సెలెక్షన్ చేయాలి. ఆ పర్టికులర్ ఫార్ములా ఏందండి, ఇక్కడ సెలెక్ట్ చేసిన సెల్స్ లో క్యారెక్టర్ లెంత్ అనేది 5 క్యారెక్టర్స్ లోపే ఉండాలి. అవునా కాదా? సో ఇక్కడ నీ ఫార్ములా ఎలా వాడుతున్నట్టు ఈక్వల్ టు లెంత్ కి ఫంక్షన్ ఏంటంటే LEN ఓపెన్ బ్రేసెస్. ఏ షీట్ లో డేటా ఎంటర్ చేస్తామండి, ఆ పర్టికులర్ రేంజ్ అనేది ఆల్రెడీ ఇక్కడ సెలక్షన్ లో ఉంది కదండి. ఈ రేంజ్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు క్లోజ్ బ్రేసెస్ 5 క్యారెక్టర్స్ లోపే అన్నాను కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 ఈ విధంగా టైప్ చేయండి. అండ్ ఎక్కువగా ఎంటర్ చేస్తే రిజెక్ట్ అవ్వాలి కాబట్టి రిజెక్ట్ ఇన్పుట్ ఈ రేడియో బటన్ ని సెలెక్షన్ చేశాను. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది నేనేమిస్తున్నాను, ప్లీజ్ టైప్ బిలో 6 క్యారెక్టర్స్ అని ఇస్తున్నాను. ఓకేనా, అంటే 5 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, 5 కన్నా తక్కువగానే ఇవ్వచ్చు. ఇలా ఇచ్చేసి సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ EMP01 తీసుకునిద్ది, EMP ఓకే 1 ఇలా తీసుకునిద్ది, 001 6 క్యారెక్టర్స్ ఇచ్చానండి. ఇదిగోండి కండిషన్ ఫెయిల్ అయింది. ఓకేనా, ఇలా కూడా కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఎంటర్ చేసేటప్పుడు EMP కావచ్చు, నేను పొరపాటున TMP1 ఇచ్చానండి, తీసుకునిద్ది. కానీ ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అనేది పొరపాటున ఎలా ఇచ్చినా తీసేసుకునిద్ది. కానీ అక్కడ కండిషన్ ఏంది, 5 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉంటేనే తీసుకునిద్ది. అది రాంగ్ ఉన్నా ఆటోమేటిక్గా తీసుకునిద్దండి. కానీ ఇక్కడ మనం ఇంకో కండిషన్ వాడచ్చు. ఇక్కడ ఎంటర్ చేసే డేటాలో పర్టికులర్గా EMP మాత్రమే ఉండాలండి. EMP ఉంటేనే తీసుకునేటట్టుగా కండిషన్ అప్లై చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఆల్రెడీ మనం కండిషన్స్ అప్లై చేసాం కదా, రిమూవ్ చేద్దాం. డేటా మెనూలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళాను, రిమూవ్ వ్యాలిడేషన్. ఓకే, ఇప్పుడు ఈ డేటాని డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా ఎలా యూస్ చేద్దాం అంటే ఈ సెల్స్ని సెలెక్షన్ చేయండి, డేటా మెనూలోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ క్రైటీరియా వచ్చి కస్టమ్ ఫార్ములా. ఇక్కడ ఫార్ములా ఎలా యూస్ చేస్తానంటే నేను టైప్ చేసే ఐడి నెంబర్స్లో ఖచ్చితంగా EMP ఉండాలి. EMP బదులు వేరే వేరే డేటా టైప్ చేసినా తీసుకోకూడదు అనుకుంటే ఫార్ములా ఇక్కడ నేను ఈక్వల్ టు
ఈజ్ నెంబర్ ఈజ్ నెంబర్ ఓపెన్ బ్రేసెస్ ఫైండ్. ఏం ఫైండ్ చేయాలి? మళ్ళీ ఓపెన్ బ్రేసెస్ డబల్ కోట్స్లో ఈఎంపి అని ఉండాలండి. ఓకే, డబల్ కోట్స్ మళ్ళీ క్లోజ్ చేశాను, కామా, అండ్ ఆ రేంజ్ని కూడా సెలెక్షన్ చేయండి, A3 నుంచి A8 దాకా. అక్కడే కదా మనం ఐడి నెంబర్స్ ఇచ్చేది. డబల్ కోడ్స్ ఎండ్ చేశాను, కామా ఇచ్చిన తర్వాత ఆ సెల్స్ కోడ్స్ ని డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేశాను, లేదా డైరెక్ట్ గానే టైప్ చేయండి మీ ఇష్టం. క్లోజ్, ఫైండ్ అనే ఫార్ములాను క్లోజ్ చేశాను, అలానే ఈజ్ నెంబర్ ను కూడా క్లోజ్ చేశాను. ఓకే, రాంగ్ ఎంటర్ చేస్తే రిజెక్ట్ అవ్వాలి, సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, EMP01 తీసుకుంటుందండి. నేను ఇక్కడ KMP01 ఇచ్చానండి, తీసుకోదు. ఎందుకంటే పర్టికులర్గా ఈఎంపి మాత్రమే ఉండాలండి. ఓకేనా, ఐడి నెంబర్లో పర్టికులర్గా ఏ టెస్ట్ ఉండాలి ఏందనేది ఇలాంటి ఫార్ములా యూజ్ చేసి మన కండిషన్ అనేది సెట్ చేయొచ్చు. ఓకేనా, అలానే కొన్ని రిపోర్ట్స్లో డేట్స్ అనేది ఎంటర్ చేస్తామండి. ఈ డేట్స్ కూడా పర్టికులర్గా నా ఇప్పుడు ఫిబ్రవరి మంత్ 1 నుంచి 28 ఫిబ్రవరి డేట్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్గా ఆ సెల్స్ని సెలెక్షన్ చేయండి. డేటా మెనూలోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ క్రైటీరియా వచ్చి డేట్లో పెట్టుకోండి. అలానే నేను కండిషన్ ఏమనుకున్నానండి, ఫిబ్రవరి డేట్స్ మాత్రమే రావాలి అని అనుకుంటే ఇక్కడ బిట్వీన్ బిట్వీన్ ఇక్కడ ఏమంటున్నాడు 1-2-2022, 28-2-2022 ఇలా ఇచ్చేసాను. అండ్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కావాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఇక్కడ 34-2022 అలా టైప్ చేసి అండ్ రిజెక్ట్ ఇన్పుట్ రాంగ్ ఎంటర్ చేస్తే రిజెక్ట్ అవ్వాలి, సేవ్ చేయండి. ఇప్పుడు ఓన్లీ ఫిబ్రవరి డేట్స్ మాత్రమే ఎంట్రీ చేయగలం. నేను ఇక్కడ 5-2-2022 ఎంటర్ చేశాను, తీసుకునిద్ది. నేను ఇక్కడ 6-5-2022 మంత్ మార్చానండి, తీసుకోదు. డేట్స్ కూడా మనం కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. అలానే కొన్ని రిపోర్ట్స్లో ఈ గూగుల్ షీట్లో మనం పర్టికులర్గా ఈమెయిల్ ఐడీస్కి, యూఆర్ఎల్ అడ్రస్లకి అంటే వెబ్సైట్ అడ్రస్లు కూడా మనం కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ సెల్స్ని సెలక్షన్ చేసి ఎక్కడైతే ఈమెయిల్ ఐడీస్ ఎంటర్ చేస్తామో ఆ సెల్స్ని సెలక్షన్ చేసి డేటా మెనూలోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ క్రైటీరియా వచ్చి టెస్ట్ కంటైన్స్ కాకుండా ఈజ్ వ్యాలిడ్ ఈమెయిల్, ఈజ్ వ్యాలిడ్ యూఆర్ఎల్ ఇలాంటి ఆప్షన్ యూజ్ చేయొచ్చండి. ఈజ్ వ్యాలిడ్ ఈమెయిల్ సెలక్షన్ చేశారు, సేవ్ చేయండి. ఇప్పుడు పర్టికులర్గా మీరు ఎంటర్ చేసేటప్పుడు @ అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీరు జనరల్గా నేను ఇక్కడ ఓకే దుర్గా ప్రసాద్ @gmail.com అప్పుడు ఆటోమేటిక్గా ఈమెయిల్ ఐడి తీసుకునిద్ది. ఆ కండిషన్ అప్లై చేస్తాం. నేను ఇక్కడ నార్మల్గా ప్రసాద్ అండ్ నార్మల్గా డేటా టైప్ చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి, తీసుకోదు. ఇక్కడ వార్నింగ్ లాగా చూపిస్తుంది, ఎందుకంటే మనం వార్నింగ్ సెలక్షన్ చేసాం, రిజెక్ట్ చేయలేదు. కావాలంటే సెలక్షన్ చేసి డేటా మెనూలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి షో వార్నింగ్లోనే పెట్టాము రేడియో బటన్ అనేది, రిజెక్ట్ ఇన్పుట్లో పెట్టి మీరు సేవ్ చేయండి. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ నార్మల్ డేటా ఎంటర్ చేశానండి, ఎంటర్ కొట్టానండి, తీసుకోదు, రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. @ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, ఆ ఈమెయిల్ ఐడి కూడా డైరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా మెయిల్స్ అనేది సెండ్ చేయొచ్చు. అలానే వెబ్సైట్ అడ్రస్లు కూడా అంతేనండి, సేమ్. ఓకే విఎస్, గూగుల్ షీట్లో డేటా వ్యాలిడేషన్ వల్ల ఎలాంటి యూజ్ ఉందో అర్థమైనట్లే కదా. విఎస్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అడ్డా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.